నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజితలు స్థానిక అధికారులకు సూచనలు, సలహాలు. భీమవరంలో ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు. తణుకులో ఘనంగా ఎన్టీఆర్ జయంతోత్సవాలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో పాటల పోటీలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌనికి నివాళులర్పించిన తాడేపల్లిగూడెం తెలుగుదేశం శ్రేణులు. ఆధ్వర్యం వహించిన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వలవల. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను నిర్వహించిన ధర్మారావు ఫౌండేషన్. ప్రశంసించిన మాజీ ఎమ్మెల్సీ అంగర. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదామిరం గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పల్లాలమ్మ జాతర మహోత్సవం. పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. ఓట్ల లెక్కింపు సెంటర్ వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాటు. పి గన్నవరం మండలంలో వెల్లడించిన కొత్తపేట డీఎస్పీ వెంకటరమణ. మల్లయ్యపాలెం గ్రామ పీచు పరిశ్రమలో అగ్ని ప్రమాదం. రవాణాకు సిద్ధంగా ఉన్న పీచు బేడులు దగ్ధం. ఆందోళన వ్యక్తం చేసిన యాజమాన్యం. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను 2 రోజుల్లో పూర్తి చేయాలి. ఏలూరులో సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ విష్ణు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల స్ట్రాంగ్ రూమ్లను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ వేజెంట్ల అజితతో కలిసి తొలిసారిగా మంగళవారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చే అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మార్గాలను, అభ్యర్థులు వారి ఏజెంట్లు వెళ్లడానికి వీలుగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను చూశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వెబ్ కాస్టింగ్ ను కూడా పరిశీలించారు. ఈ కేంద్రాలలో వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఐజీ వెంట జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని భీమవరంలో టీడీపీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు, రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన అందించిన సేవలను కీర్తించారు. అలాగే కేక్ ను కూడా కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజున పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టి మరి అందరి మనసుల్లోనూ ఆయన ఉన్నారు. ఒక గొప్ప మహానటుడిగా, మహానీయుడిగా కూడా ఆయన ప్రపంచవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అందరి మనసుల్లో ఉన్నారు. ఆయన పెట్టిన పార్టీయే ఈ రోజున మరి 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈరోజు ఎంతోమంది నాయకుల్ని, కార్యకర్తల్ని ఎంతోమందిని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున మరి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి 101వ జయంతి చాలా పండగ వాతావరణం మన రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలు ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా ఇందులో పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానీయునికి మనందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అలా అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం. రాబో కాలంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావటం ఎంతగా అవసరమో అదేవిధంగా ఇక్కడ అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకించి అందరూ కూడా మంచి మెజార్టీతో నెగ్గి తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకునే విధంగా మన రాష్ట్రం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 100వ జయంతిని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదంతో ఎన్టీఆర్ 1980లో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేసింది. తెలుగుదేశం పిలుస్తోందిరా కదలిరా అని ఎన్టీఆర్ పిలుపునిస్తే జనం తండోపతండాలుగా తరలివచ్చారు.
రాజకీయ పార్టీల సమావేశాలకు జనాన్ని తరలించే సంస్కృతికి తెరదించి చైతన్య రథమెక్కి ఎన్టీఆర్ జనం మధ్యకు తరలి వెళ్లారు. ఎక్కడ గ్రామం కనిపిస్తే అక్కడే బహిరంగ సభ, చైతన్య రథంలోనే పడక, రోడ్డు పక్కనే స్నానాపానాదులు. అలా ఒక కొత్త వరవడికి ఎన్టీఆర్ తెరతీశారు. ఈయన వస్తున్నారంటే ఊళ్లకు ఊళ్లే తరలి వచ్చేవి. ఆయన రావడం ఆలస్యమైన రోజుల తరబడి ఎదురు చూసేవారు. అలా కొద్ది రోజుల్లోనే మహాప్రపంచనంలా మారిన తెలుగుదేశం ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దాంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అందరి అభిమానం అందుకున్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇల్లు, వ్యవసాయ పంపు సెట్లకు 50 రూపాయలకే విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మండల పరిషత్ ఏర్పాటు వంటి సంచలనాత్మక పాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హయాంలో 1983, 1985, 1989, 1994లలో శాసనసభకు ఎన్నికలు సరిగ్గా 3 సార్లు తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984, 1991 సంవత్సరాలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని 2వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్లమెంట్లో అవతరించింది. దాంతో ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి నేషనల్ ఫ్రంట్కు చైర్మన్గా వ్యవహరించారు. అప్పట్లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించి జాతీయ నాయకునిగా పేరొందారు. ఎంతో ఘనకీర్తి సాధించిన ఈ మహానేత ఎన్టీఆర్ తణుకు పట్టణానికి 7 సార్లు వచ్చారు. 1982లో మొదటిసారిగా పార్టీ ప్రచారం కోసం చైతన్య రథంపై తణుకు వచ్చి ప్రస్తుతం ఉన్న మాంటిసోరీ స్కూల్ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ తర్వాత 1983లో ముఖ్యమంత్రిగా వచ్చి తొలి మున్సిపల్ చైర్మన్గా ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ నిర్మించిన తణుకు పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభించారు. అలాగే 1985, 1989, 1994 ఎన్నికల్లో ప్రచారం కోసం ఇచ్చేశారు. 1986లో వరద బాధితులను పరామర్శించేందుకు రాగా 1988లో ఆంధ్ర షుగర్స్ రాకెట్ ఇంధన తయారీ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు తెలుగుదేశం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఇంటి ఎదురుగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ పూలమాలలు వేసి మాట్లాడారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ తణుకు తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆయన 1983లో పార్టీ స్థాపించి ఆయన్ని పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్టు వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు అని చెప్పుకోవాలి. అలాగే తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి నందమూరి తారక రామారావు కూడా ప్రతి తెలుగువాడి గుండెల్లో పదిలమైన స్థానం ఆయన సంపాదించుకున్నారు. అలాగే ఆయన అమలు చేసిన ఏ అయితే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుకి కూడా దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా చేసుకుని అన్ని పార్టీలు కూడా అమలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, వైద్యం, విద్య ఇటువంటి అన్నీ కూడా ప్రవేశపెట్టినట్టు ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. అలాగే మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇస్తూ తీసుకొస్తూ అలాగే బీసీలకు అందరికీ కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ వారందరినీ కూడా సమాజంలో అభ్యున్నతమైన స్థాయికి తీసుకొచ్చినటువంటి స్థాయి నందమూరి తారక రామారావుదే. నీతికి, నిజాయితీకి, నిక్కచ్చితత్వానికి, సమాజాన్ని అభివృద్ధి చేయడానికి మా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమ్మి రాంబాబు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, నాయకులు అబ్బా దాసరి, లాజర్, తాతపూడి మారుతీరావు, తమరాపు పల్లపురావు, చింతలపూడి సన్యాసరావు, కుప్పాల ఇందిరాదేవి, తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు. అలాగే సాహితీ సామ్రాజ్య ఆధ్వర్యంలో సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరీ స్కూల్ ప్రాంగణంలో ఎన్టీఆర్ శత జయంతిని నిర్వహించి విద్యార్థులకు పాటల పోటీలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పలువురు పిల్లలు ఎన్టీఆర్కు ఘంటసాల పాడిన పాటలను ఆలపించి అలరించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో విజేతలకు స్కూల్ అధినేత అనపర్తి ప్రకాశ్రావు బహుమతులందించారు.
ఈ సందర్భంగా పాటలు పాడిన ఉపాధ్యాయులు మొహమ్మద్ హఫీ ఉన్నీసా, గారపాటి శ్రీకళను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవరాత్రికి జేజేలు. లేచింది నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమన గారు, అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు, ఎప్పుడో చెప్పెను వేమన గారు, అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు, ఇప్పుడే చెబుతాయను కోములమా. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే, చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే, చెలి చూపు నీ పైన నిలిచిందిలే. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, వయసు ఉంది, ఇంతకన్నా తెచ్చేదేంది కిటయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. ముద్దబంది పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. తణుకు వేల్పూరు రోడ్లోని నరేష్ క్లాత్ షోరూం ఎదురుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలకొల్పిన వేసవి చలివేంద్ర కేంద్రంలో మంగళవారం కూడా బాటసారులకు మజ్జిగనిచ్చి దప్పిక తీర్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, పూర్వ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు, ప్రస్తుత కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు డాక్టర్ కె రామలక్ష్మి, డాక్టర్ బిటిఎస్ మాణిక్యాంబ, డాక్టర్ ఎం ఝాన్సీ, పాతూరి శివనారాయణ, బి రామకాశీలు పాల్గొని సేవలందించారు. తణుకులోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించి వైద్య సేవలందించారు. ఈ మేరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 28 మందిని పరీక్షించి మధుమేహం, రక్తపోటు సమస్యలపై నివేదికలు అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక శాఖ అధ్యక్షులు ఈదర్ ప్రసాదరావు, కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు పాల్గొని సహకారం అందించారు. కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు సంకు అప్పారావు జయంతిని బుధవారం తణుకులో ఘనంగా నిర్వహించనున్నట్లు ఈయన కుమార్తె ప్రభుత్వ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ మంగళవారం ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు బ్యాంక్ కాలనీలోని సమరయోధుల పార్క్లో ఉన్న అప్పారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు ఆమె చెప్పారు. కమ్యూనిస్టులు తన తండ్రి గారి అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 101వ జయంతిని తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి ఈ నియోజకవర్గ కన్వీనర్ వలవల బాబ్జీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఆనాడే ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి పదవులతో పాటు అనేక రాయితీలు అందజేశారన్నారు. కిలో 2 రూపాయలకే బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు గృహాలు వంటి కార్యక్రమాలు అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాతూరి రాంప్రసాద్, ముప్పిడి రమేష్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జెండావనం కార్యక్రమం జరుగుతుందండి. ఒకసారి పట్టుకోండి అండి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.